బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ కొత్త రాష్ట్ర ఇన్ఛార్జ్. మరి ఈ కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు మారుతుందా? భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు మారుతుందా? ఏం కాబోతుంది? తెలంగాణలో ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదన పోతుంది. తెలంగాణలోనేమో బీఆర్ఎస్, కాంగ్రెస్, స్థానిక సంస్థలు ఏవైతే పునాది లాంటి స్థానిక సంస్థలు, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అంత పెద్ద హైప్ క్రియేట్ అయిపోయి ఒక్కసారిగా గాలిబుడగలాగా పేలిపోవడానికి కారణం ఏమిటి? గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో, సాధారణ పట్టణాల్లో భారతీయ జనతా పార్టీకి పట్టు లేకపోవడమే కదా కారణం. ప్రజల్లో అది బాగా పెరిగిపోతుంటుంది, కానీ ఓటేసేటప్పటికీ ఓటు వేయించేటువంటి యంత్రాంగం గ్రామాల్లో ఆ పార్టీకి లేదు కదా. ప్రతిసారి ఆ పార్టీకి నష్టం జరిగేటువంటి అంశం అదే కదా. మళ్ళా ఇప్పుడు సభ్యత్వ నమోదు పేరు మీద కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియామకం జరగకుండా, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జు, ఆయన ఇప్పుడు తెలంగాణలో ఉండలేడు. జమ్మూ కాశ్మీర్కు ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఆయన రాష్ట్ర ఇన్ఛార్జు, ఎన్నికలు అయిపోయేదాకా అక్కడ బిజీగా ఉంటాడు. ఏదో సామెత ఉంటుంది కదా, అమాస ఎవరి కోసం ఆగదన్నట్టుగా ఆయన కోసం ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఆగవు కదా. మరి ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే కానీ 8 మంది ఎంపీలు గెలిచారు. 8 మంది ఎంపీలు గెలిచినప్పుడు ఈ అభయ్ పాటిలే ఇన్ఛార్జిగా ఉన్నాడు. తెలంగాణలో ఎన్నికల ఇన్ఛార్జు అభయ్ పాటిలే ఉన్నాడు. అభయ్ పాటిల్ తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జ్ ఉన్నప్పటికే తెలంగాణలో 8 ఎంపీలు వచ్చినాయి కాబట్టి ఇవాళ ఆయననే పూర్తి స్థాయిగా ఇన్ఛార్జ్, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయననే పూర్తి స్థాయి ఇన్ఛార్జిగా ఇక్కడ నియామకం చేసిర్రు. ఆయనకు అవగాహన ఉన్నది, మొన్న ఎన్నికల్లో అన్నీ తిరిగిండు కాబట్టి నాయకులు ఎవరు అనేటువంటిది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లోపు కొత్త నాయకత్వం రాకపోతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆశించినటువంటి ఫలితాలను మాత్రం పొందలేదు. అనేక మంది ఇన్ఛార్జీలు వచ్చిర్రు, పోయారు. ఎట్లా అంటే పురుషోత్తం రూపాల అని కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు కదా, ఒక్కొక్కసారి నరేంద్ర మోడీకి కూడా ఆయనకు ఇబ్బందిగా అనిపించినప్పుడు కూడా పురుషోత్తం రూపాలతోటి కాసేపు మాట్లాడి సలహాలు తీసుకునేటువంటి వ్యక్తి పురుషోత్తం రూపాల. ఆయన కూడా తెలంగాణకు ఇన్ఛార్జిగా వచ్చి నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో వేగలేనని వెళ్ళిపోయాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జిగా ఉండి. అట్లాంటిది తెలంగాణలో పునాది పెంచుకోవాలంటే, ఎందుకంటే వాళ్ళకు ఎమ్మెల్యేలకు, వాళ్ళకు ఎంపీలకు వచ్చేసరికి కేంద్రంలో బీజేపీ ఉండాలి కాబట్టి ఓట్లు వేస్తున్నారు. కానీ స్థానికంగా ఉండేటువంటి కీలకమైనటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేకపోతే, ఆ వ్యవస్థ ఏర్పాటు చేసుకోకపోతే బీజేపీకి నష్టమా కాదా? సో బీజేపీ మళ్ళా ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి సభ్యత్వం నమోదు చేయాలంటే ఎందుకు చేస్తారు కార్యకర్తలు? ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా మేము పని చేసుకుంటూ పోవాలి, సభ్యత్వం చేయాలి, పోవాలి. ఎందుకు సభ్యత్వం చేస్తారు ఇప్పుడు? మళ్ళా అది కూడా ఏదో ఆంబక్ అయిపోయేటువంటిదే తప్ప అది పూర్తి స్థాయిగా ఇంట్రెస్ట్తో చేస్తారు ఆ కార్యకర్తలు. ఇంకా ఎన్నిసార్లు కార్యకర్తలను ఇబ్బంది పెడతారు. కొంతమంది నాయకులు ఏమో బాగుపడతారు, పోతారు, కార్యకర్తలు మాత్రం ఇబ్బంది పెడతారు అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు కొత్త నాయకత్వం తీసుకొచ్చి వాళ్ళలో ఉత్తేజం పెంచి స్థానిక సంస్థల్లో బీజేపీ నాయకులకు అవకాశాలు మెరుగుపరిస్తే కానీ ఆ పార్టీ బాగుపడేటువంటి పరిస్థితి లేదు. మరి కొత్త ఇన్ఛార్జ్ అయినా ఆ విధంగా ఆలోచన చేస్తారా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశం. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.